తెలియజేస్తున్నారు. జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని నేతలు ప్రకటించారు. శ్రీకాకుళం క్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల గ్రామీణ ప్రాంతంలో ఆందోళనకు పిలుపునిచ్చాయని, ఈ నేపథ్యంలో సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగిన సమ్మెకు వామపక్షాలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకి కట్టు బాధ్యులుగా చేసింది. ఈవేళ కార్మికుల కష్టాన్ని ఈవేళ కార్పొరేట్లకి కరెన్సీ కట్టలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి దుర్మార్గ చర్యల్ని వామపక్షాలు తీవ్రంగా మేము ఖండిస్తాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు వరకే ఉండే 8 గంటల పందనాన్ని 10 గంటల ప్రస్తుతం జీవో జారీ చేసింది. 8 గంటల పందనం కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రాణదానాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న ఈ 8 గంటల పందనాన్ని ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 8 గంటల పందనాన్ని 10 గంటలకి మార్చి ఇవాళ కార్మికులకి ఇవాళ తీవ్రంగా దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు, మరొక వైపున కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఇవాళ స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య మిత్ర మొదలగు అనేక మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇవ్వకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలా, పిఎఫ్లు కట్టాలా, ఈఎస్ఐ కట్టాలా, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా పాత పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతాంగానికి సంబంధించి వారికి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు వారికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు 9వ తేదీన పెద్ద ఎత్తున సమ్మె జయప్రదం చేయాలని, గ్రామాల్లోన రైతాంగము, వ్యవసాయ కార్మికులు అత్తాలను పిలిపివ్వాలని పిలిపివ్వడం జరిగింది.